అతిపెద్ద తప్పు ఏంటంటే హ్మ్. సీక్వెన్షియల్ సొల్యూషన్ అనేది ఒకటి చేస్తారమ్మా. అంటే దాని మీనింగ్ ఏంటంటే హ్మ్. చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో కాలేజీలో అలవాటు చేసినటువంటిది. ఫస్ట్ క్వెషన్ రాశాక రెండో క్వెషన్ ఆన్సర్ చేయాలి. రెండోది రాశాక మూడోది ఆన్సర్ చేయాలి. మూడోది ఆన్సర్ చేశాక నాలుగోది ఇట్లా వరుసలో అలవాటు చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా రాలేదనుకోండి, టీచర్ మనకి ఏం చెప్పారంటే గుర్తెచ్చుకునేదాకా ఆగండి కాసేపు, ఆగి గుర్తెచ్చుకొని ఆ లెక్క చేసి తర్వాతకి వెళ్ళండి అన్నారు. కానీ ఇక్కడ చేయకూడదమ్మా. హుహు. ఎందుకంటే టైం బాగా వాల్యుబుల్. టైం సరిపోదు మనకి. అందుకని సీక్వెన్షియల్ సొల్యూషన్ కాకుండా ఎక్కడైనా ఒక బిట్ మనకు వచ్చు 2 కేటగిరీలు. రాంది ఎడతిరిగి వదిలేసి వెళ్ళిపోవాలి. పోరాటం అయితే చేయకూడదు, ఫైట్ చేయకూడదు. లెక్కతో ఎగ్జామ్లో కూర్చొని ఉన్న టైంలో ఫైట్ చేయకూడదు. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఆ ఫైట్ చేసే నేచర్ మూలాన నెర్వస్ అయిపోతామమ్మా. అంటే టెన్షన్ వచ్చేస్తుంది, టైమర్ ఏమో రన్ అవుతూ ఉంటుంది. ఆ టెన్షన్ వచ్చేసి ఏమవుతుందంటే తర్వాత బిట్ వచ్చింది కూడా పోగొట్టుకుంటామమ్మా. యెస్. అందుకని సీక్వెన్షియల్ సొల్యూషన్ కాకుండా మనకి పేపర్ చివరి దాకా చూసుకుంటూ వెళ్ళిపోయి బాగా ఏమొచ్చో అవి చేస్తే సరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. పిల్లలకి చాలా వచ్చు అనే విషయం వాళ్ళకి తెలియదు.